रुद्रं हृदयदौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तपः. అర్జునుడికి కృష్ణుడు, అర్జున పిరికితనమునకు లోను కావద్దు, నీకు ఇది ఓ పరంతప తుచ్చమును ఓ పరంతప తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని విడి యుద్ధమునకై నడుము బిగింపుము. దీని అర్థం. అర్జునులకు ఉపదేశించే ఈ గీతలో ఇంకొక చక్కటి శ్లోకం ఏదంటే, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తా అన్నాడు, అనన్యా చింతయంతో మాం అంటే వేరే ఏ ధ్యాస లేకుండా, ఏ చింత లేకుండా, అనన్యా చింతయంతో ఏ జన పరిపాసతే, ఏ జనులైతే ఎవరైతే నన్నే ఉపాసిస్తారో అంటే నన్నే ధ్యానిస్తారో, నన్నే బాగా కొలుస్తారో వాళ్ళనే నేను ఏ కష్టము లేకుండా వాళ్ళని చూసుకుంటాను అర్జున. తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అంటే వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ కూడా నేను చూసుకుంటాను అర్జున అని చెప్పి చెప్తాడనమాట. దీనికి రిలేటెడ్గా ఒక చిన్న స్టోరీ ఉంది. అదేమంటే, ఒక డాక్టర్ ఉంటాడు, వృత్తిలో తన వృత్తి డాక్టర్ వృత్తి కాబట్టి ఏం చేస్తాడంటే ఆయన ప్రతిరోజు శ్రీకృష్ణ పరమాత్మను కొలిసేవాడంట. వేరే ఏ చింతన ఉండేది లేదు. ఉదయం నిద్ర లేస్తూనే స్నానపానాదులు అయిన తర్వాత ఆ దేవుడిని కొలిచేసి తన వృత్తికి వెళ్ళేవాడంట. వేరే ఎవరితో కూడా ఇంకా డాక్టర్స్ ప్రొఫెషనల్గానే ఉంటారు కదా, పోయేటప్పుడు కూడా భార్య ఏం చేసేదంటే క్లినిక్ పోయేటప్పుడు ఈరోజు సరుకులు ఇంటికి ఏం కావాలో అది రాసిచ్చేదంట. ఆయన ఆ స్లిప్ చూసుకునేవాడు. ఆ సరుకులకు ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో అంతవరకు మాత్రమే వచ్చిన పేషెంట్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకునేవాడంట. తర్వాత తీసుకునేవాడు కాదంట. నిరుపేదలు ఎవరైనా వస్తే మాకేం లేదు సార్ అట్లా చూడండి అంటే వాళ్ళ దగ్గర అస్సలు డబ్బులు తీసుకొని తీస్తారంట. అలా గడుస్తూ ఉండేదంట. ఒకసారి వాళ్ళ పక్కింటి ఒక ఆయన ఉండేవాడంట. ఆయనకు ఒక కూతురు, ఈ డాక్టర్కి ఒక కూతురు ఉండేది. ఆ కూతురు ఒకసారి ఆ పక్కింటి ఆయన కూతురికి హెల్త్ సర్ లేకుండా వస్తుంది. అప్పుడు ఎక్కడెక్కడో చూపిస్తారు కానీ బాగా కాదు. చివరికి మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకొని వస్తే ఆ పాపతో చాలా బాగా అయ్యి చక్కగా హెల్త్ క్యూర్ అవుతుంది. సరే మళ్ళీ ఆయన వృత్తి రీత్యా ఆ ఫారిన్ వెళ్ళిపోతాడు. ఆ పాప పెరిగి పెద్ద అవుతుంది. అప్పుడు ఆ పాపకు పెళ్లి చేసేదానికి ఆయన సన్నాహాలు చేసుకొని ఆ పత్రికలు ఎత్తుకొని మళ్ళీ వస్తాడనమాట ఈ డాక్టర్ దగ్గరికి. ఆ రోజు ఆ పాపకి వైద్యం చేసినప్పుడు ఈ డాక్టర్ డబ్బులు తీసుకోండి. ఆయన ఎట్లా అడిగినా కానీ ఈ డాక్టర్ తీసుకోండి డబ్బులు. ఇప్పుడు ఏం చేస్తాడంటే, సార్ మా పాపతో పాటు మీ పాప కూడా ఉండేది కదా, మా పాపకు మ్యారేజ్ చేస్తా ఉన్నాము, నాకు తెలిసి సపోజ్ మీ పాప కూడా ఇప్పుడు మ్యారేజ్ వయసు వచ్చింటుంది కాబట్టి మీ పాప మ్యారేజ్కి కావాల్సినంత డబ్బు నేను సమకూరుస్తాను సార్ అని చెప్పేసి బ్లాంక్ చెక్ పైన ఆయన సంతకం చేసి ఇచ్చేస్తాడనమాట. ఈ డాక్టర్ వద్దంటే కూడా వినకుండా, ఆ రోజు మీరు ఫీజు తీసుకోలేదు కదా, ఈరోజు మీ పాప ఖర్చు అంతా పెళ్ళికి అయ్యే ఖర్చు నేను ఇస్తాను సార్ అని చెప్పేసి. ఆ రోజు ఆ డాక్టర్ భార్య ఏం రాసిందంటే స్లిప్లో, ఈరోజు సరుకులు ఏం అవసరం లేదు, మన పాప పెళ్ళికి వచ్చింది, పాపకు పెళ్లి చేయాలి, కాస్త చూసుకోండి అని చెప్పి రాసిచ్చి ఉంటుంది అనమాట. ఆ డాక్టర్ చూడండి మళ్ళీ చూసిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు, బ్లాంక్ చెక్ ఇచ్చేసి. ఈయన చూసుకుంటే ఆ పాప మ్యారేజ్ అవసరమైనంత డబ్బులు ఈయన పోయి బ్యాంకులో డ్రా చేసుకునేమో ఆయన చెక్ ఇచ్చేస్తాడు అనమాట. అంటే ఇది చాలా రిలేటెడ్గా ఉంది. ఎందుకంటే వేరే ఏ ధ్యాస ఉండదు ఆ డాక్టర్కి. ఆయన చేసే వృత్తిలో కూడా న్యాయంగానే ఉంటుంది. కాబట్టి అనన్యా చింత ఎంతమో ఏ జన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం.
యోగక్షేమాలంతా కూడా ఈయన శ్రీకృష్ణ పరమాత్మే చూసుకున్నట్లు కూడా మనం అనుకోవచ్చు. ఓకేనా? ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక ఆత్మాభివందనాలు. ముందుగా గీతా జయంతి సందర్భంగా కృష్ణ పరమాత్ముడికి నా ఆత్మాభివందనాలు. అలాగే ఇంత గొప్పగా మనం భగవద్గీత పరమేరులో చెప్పుకుంటున్నాము అంటే కేవలం బాలాసారం యొక్క సంకల్ప బలమే. ఎందుకంటే ప్రతి శనివారం మేమంతా భగవద్గీత అంటే ధ్యానంకి వచ్చిన కొత్తలో భయపడేవాళ్ళము. భయం లేదు మేడం, మీరు నేర్చుకొని చెప్పగలుగుతారని గురువు యొక్క సంకల్ప బలంతోనే ఈ విధంగా మనము ఈరోజు నిలబడి చెప్పగలుగుతున్నాం. కాబట్టి ముఖ్యంగా నా ధ్యాన గురువులైనటువంటి బాలాజీ సార్, భగవద్గీత బాలాజీ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం సాంఖ్యయోగం 2వ అధ్యాయం 58వ శ్లోకం తెలుసుకుందాం. యదా సంచారిత ఛాయం కూర్మో జ్ఞానేశ సర్వేశః ఇంద్రియాణాం నేప్యసః తస్యా ప్రజ్ఞా పీడిత. అర్థం ఏమంటే మనకి పూర్వం అంటే తాబేలు ఏ విధంగా అయితే తన కాళ్ళను ముడుచుకుంటుందో, అవసరమైనప్పుడు మాత్రం తెచ్చుకొని మిగతాటప్పుడు ముడుచుకుంటుందో, అలాగే ప్రతి పురుషుడు కూడా తన ఇంద్రియాలను అవసరాలకు మాత్రం వాడుకొని జ్ఞానాన్ని సంపాదించినప్పుడు మాత్రమే స్థిరంగా ఉంటారు అని చెప్తారు. దీనికి ఇంకొంచెం అర్థం ఏమిటంటే మనకి అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఆయుధాలని ఉపయోగించాలి, అవసరం లేనప్పుడు ఆయుధాలని ఒక మూల పెట్టేస్తాం అన్నమాట. అలాగే ఈ భౌతిక శరీరం కోసమే ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలను ఎంతవరకు మనం వాడుకోవాలో అంతవరకు వాడుకొని ఇంద్రియాలని భౌతిక అవసరాల తర్వాత ఎప్పుడైతే పక్కన పెట్టేస్తామో మనకి అప్పుడు జ్ఞానం ఉద్భవిస్తుంది. ఎప్పుడైతే మనకి జ్ఞానం ఉద్భవిస్తుందో ఆత్మలో మనము లయమైపోతాము, ఆత్మ ఉన్నతికి మనము పాటుపడతాము అని మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ప్రేరణ అంటారనమాట. ఎప్పుడైతే జ్ఞానం ఉద్భవిస్తుందో ఆత్మ యొక్క స్థితిలో మనం ఉండగలుగుతామని ఈ శ్లోకం ద్వారా తెలుసుకుంటాం. దీనికి ఒక చిన్న కథ అన్నమాట. కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా? నాకు భగవద్గీత మొదట చదివినప్పుడు చాలా డౌట్ వచ్చేదన్నమాట. అసలు కర్మే చేయకపోతే ఏంటి, జ్ఞానం తెలుసుకుంటా ఉండిపోతే సరిపోతుంది కదా, కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అంటూ ఉంటే నాకు ఒక చిన్న కథ ద్వారా తెలిసింది. పూర్వకాలంలో సత్యజ్ఞుడు అని ఒక అతను తపస్సు చేసుకునేవాడు అనమాట. అతను కూడా ఇలాగే డౌట్ వస్తుంది, కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అని. అలా డౌట్ వచ్చినప్పుడు అగస్త్య మహామునిని అడుగుతారనమాట, స్వామి కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అని. అగస్త్య మహాముని వారు పైన పక్షిని చూపించి చెప్తారనమాట. పక్షికి 2 రెక్కలు ఉంటాయి, 2 రెక్కలు ఉంటేనే అది ఎగరగలుగుతుంది. అలాగే మనకు కూడా కర్మ జ్ఞానం అనేది 2 సమపాళ్ళలో ఉండే మనము ఇంద్రియాలను ఎప్పుడైతే మనం ఎంతవరకు ఉపయోగించుకొని జ్ఞానం పెంపొందించుకుంటామో అప్పుడే మనము ఆత్మ ఉన్నత స్థాయిలోకి వెళతాము అని అగస్త్య మహాముని తెలియజేస్తారు. ఇంకా దానికి రిలేటెడ్ కథల్ని 3 కథలు చెప్తారు. ఈ కథ యోగ వాసిష్టం నుంచి నేను తీసుకున్నాను. ఇప్పుడు మనకి సమయం చాలా తక్కువ ఉంది, అందరూ మనకి చెప్పాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన శ్రీ కృష్ణ పిరమిడ్ ధ్యాన ఆశ్రమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఒక జ్ఞాని అనేటువంటి వాడు, పత్రం అంటే ఆకు, ఈ ఆకు ఎలా చలిస్తూ ఉంటుందంటే ఒక నిమిషమైనా ఒక స్థిరంగా ఉండదు. కాబట్టి ఆ ఆకుని మనలో ఉన్నటువంటి మనస్సుతో పోల్చడం జరిగింది. ఈ ఆకు ఏ విధంగా కదులుతూ ఉంటుందో మన మనస్సు కూడా అలాగే కదులుతూ ఉంటుంది అన్నమాట. ప్రపంచం అంతా కూడా ఒక సెకండ్లో తిరిగి వచ్చేస్తుంది అన్నమాట.
అలాంటి మన మనస్సుని నువ్వు నాకు సమర్పించు అంటున్నాడు శ్రీకృష్ణ భగవంతుడు అనమాట. ఆ విధంగా పత్ర పుష్పం అంటే పువ్వులు అనమాట. ఈ పుష్పాన్ని తన బుద్ధితో పోల్చడం జరిగింది. మానవుల్లో ఉన్నటువంటి బుద్ధిని సమర్పించు అంటున్నాడు భగవంతుడు. బుద్ధి అంటే మనస్సు. ఈ బుద్ధి అనేది ఎలా వికసిస్తుందో మనలో కూడా ఆ బుద్ధి వయస్సు పెరిగే కొద్దీ అలా వికసిస్తూ ఉండాలి. ఆ బుద్ధిని ఎలా పెట్టుకోవాలి అంటే ఒక మంచి ఎలా పువ్వు వికసిస్తుందో నీలో ఉన్నటువంటి బుద్ధి కూడా నీ వయసు పెరిగే కొద్దీ వికసించాలి. ఎప్పుడు కానీ తక్కువ చేయడం కానీ అనవసరంగా మాట్లాడడం కానీ అలా ఉండకూడదు. అలాంటి ఆ బుద్ధిని నువ్వు స్థిరంగా ఉంచుకొని దాన్ని నువ్వు చక్కనైనటువంటి మార్గంలో పెట్టి ఆ బుద్ధిని నువ్వు సమర్పించు అని చెప్తున్నాడు. పత్రం పుష్పం ఫలం. ఫలం అంటే పండ్లు అనమాట. పండ్లు అంటే ఏ విధంగా పునరుత్పత్తి, పండ్లు వృక్షాల నుంచి పళ్ళు వస్తాయి కదా, వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, సంవత్సరం పునరుత్పత్తి జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా మానవునిలో ఉన్నటువంటి అహంకారాన్ని సమర్పించు అంటున్నాడు భగవంతుడు. మనలో ఉన్నటువంటి ఏ విధంగా పళ్ళు పునరుత్పత్తి జరుగుతూ ఉంటుందో అదేవిధంగా మనలో ఉన్నటువంటి అహంకారం అనేది డబ్బు పెరిగే కొద్దీ అహంకారం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. అహంకారం వల్ల ఏమవుతుంది, పనికి రాని పనులన్నీ చేస్తూ ఉంటాము. ఎక్కడ లేనటువంటి ఇవన్నీ కూడా మనకు ఆలోచనలన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది మంచి కర్మలు చేయకుండా చెడు కర్మలు, చెడు భావాలతో ఉంటాము. ఇంకేం నాకేం లే అని అహం అనేది పెరిగిపోతుంది. అహం వల్ల ఏమవుతుందంటే మనలో కర్మలు పెరుగుతూ ఉంటాయి. ఏం కర్మలు చేశారు, మంచి కర్మలు చేయరు, ఎప్పుడు కూడా చెడు కర్మలే చేస్తూ ఉంటారు. దేనివల్ల, మనలో ఉన్నటువంటి అహంకారం వల్ల మనకి దిక్కు దోచుకున్న మన ఇష్టం వచ్చినటువంటి పనులు చేస్తూ ఉంటాం అన్నమాట. అలాంటి నీలో ఉన్నటువంటి అహంకారాన్ని సమర్పించు. మనలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా అంతఃకరణాలు. ఈ అంతఃకరణాలను సమర్పించు అంటున్నాడు భగవంతుడు అనమాట. కాబట్టి ఒక జ్ఞానం అనేటువంటి వాడు ఇవన్నీ ఎప్పుడైతే మన అధీనంలో పెట్టుకొని సమర్పించుకుంటాడో అది చాలు అంటున్నాడు భగవంతుడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయర్షతి తదహం భక్తు. అలాంటి దాన్ని నేను ఎంత చక్కగా స్వీకరిస్తాను. ఒక పత్రాన్ని కానీ, ఒక పుష్పాన్ని కానీ, ఒక ఫలాన్ని కానీ కనీసం నీరునైనా సమర్పించు అంటున్నాడు. ఏ విధంగా అంటే తనలో ఉన్నటువంటి ఆ యొక్క భావన ఉంది చూడండి, నాది నేను అనే భావన లేకుండా భక్తి భావనతో దేనినైనా సమర్పించు, నేను అంగీకరిస్తాను. ఏ విధంగా అంటే ప్రీతికరంగా స్వీకరిస్తాను అని ఎంతో చక్కగా భగవంతుడు భగవద్గీతలో పత్రం పుష్పం ఫలంతో అనే పుష్పాన్ని మనకి ఉపదేశించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భక్తి భావనతో నాది అనే ఇది లేకుండా అందరిలో భగవంతుడు ఉన్నాడు అనే భావనతో అందరూ భగవంతుడికి సమర్పించాలి. భగవంతుడు ఏది పెద్ద పెద్ద బహుకరణాలు సమర్పించడం అనలేదు, పంచాశ ప్రమాణాలు సమర్పించడం అనలేదు. ఏమని అడుగుతున్నాడంటే భక్తి భావన అనేది అడుగుతున్నాను. భక్తి భావన దాంట్లో సమర్పించు, నేను ఎంతో చక్కగా నేను స్వీకరిస్తాను అని మనకి భగవద్గీత చక్కగా ఉపదేశించినటువంటి ఒక శ్లోకం.